దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక క్రిస్మస్ ఈవ్ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృప అంతటిని బట్టి మనం దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మనము ధ్యానం చేయవలసిన అంశము పీస్ ఆన్ ఎర్త్. భూమి మీద సమాధానము ఉండునుగాక. భూమి మీద సమాధానము. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనము ఈ అంశాన్ని ఆరాధించవలసి ఉంటున్నాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి, ఈ అంశాన్ని ఆరాధించడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 96వ సంకీర్తన, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14 వచనాల వరకు, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుంచి 79 వచనాల వరకు మనం చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. ఈ భాగాలలో నుంచి ఈ అంశాన్ని పీస్ ఆన్ ఎర్త్, భూమి మీద సమాధానము అనే అంశాన్ని ధ్యానం చేయడానికి, ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత సందర్భాన్ని, ప్రస్తుత సమాజాన్ని మనం చూసినట్టయితే అనేకమైన సవాళ్ళు, నిర్లక్ష్యము, గందరగోళము, అనిశ్చిత ఉంటున్న పరిస్థితులలో అడ్వెంట్ చివరి దినమున ప్రభు యొక్క రాకడను ఆనందించడానికి, ప్రభు యొక్క రాకడను ఉత్సహించడానికి, సమాధాన అధిపతి యొక్క రాకడ గురించి ఎదురు చూస్తూ ఆనందించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. భయంకరంగా కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ కాలంలో ఒక వేరియంట్ తర్వాత ఒక వేరియంట్, కొత్త వేరియంట్లు వచ్చి మానవ జాతిని అతలాకుతలం చేస్తున్న ఈ పరిస్థితులలో భూమి మీద సమాధానము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఒక దిక్కు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ధనికులు ఆనందిస్తూ, ఉత్సహిస్తూ, సంతోషిస్తున్న పరిస్థితులను మనం చూస్తుంటున్నాం. చిన్న బిడ్డలను, స్త్రీలను అనేక మంది రేప్ చేస్తూ, సామూహికంగా రేప్ చేస్తూ, వారిని వారి యొక్క లైంగిక కోరికల కోసం వాడుకుంటూ విడిచి పెడుతున్న కొంతమంది బాలికలైతే, కొంతమంది బాలికలను చంపేస్తున్న పరిస్థితులు, కొంతమంది బాలికలను చంపేసి కాల్చి వారి యొక్క శవాలను కూడా, వారి యొక్క డెడ్ బాడీస్ కూడా వారి పేరెంట్స్కి దక్కకుండా చేస్తున్న సమాజంలో మనం చూస్తుంటున్నాం. ఇంకొక దిక్కు మనం చూసినట్టయితే పాప బంధకాలలో చిక్కుకొని, ప్రభువా నన్ను కనికరించు, ఈ పాపంలో నుంచి నన్ను విడుదల చెయ్యి అని కన్నీటి ప్రార్థనలు మనం చూస్తూ ఉంటున్నాం. శ్రమలు అనుభవిస్తున్న మానవ జాతిని మనం చూస్తుంటున్నాం. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆర్థికంగా దిగజారిన స్థితిలో, పేదరికంలో ఆహారం కోసము అలమటిస్తూ, ఆహారం దొరకకుండా ఆకలి చావులు చనిపోతున్న వారిని మనం చూస్తుంటున్నాం. వారికి వచ్చిన రోగాలకు ట్రీట్మెంట్ చేయించుకోలేక రోగంతోనే మరణిస్తున్న వారిని మనం చూస్తుంటున్నాం. పని చేయడానికి పని దొరకక, ఉద్యోగాలు కోల్పోయి మా జీవితాలు సర్వనాశనం అయిపోయాయి అని తలంచుకుంటూ భయంకరమైన డిప్రెషన్కి వెళ్ళి జీవితాలను అంతం చేస్తున్న వారిని కూడా మనం చూస్తుంటున్నాం. భయభీతుల్లో ఉంటున్న ప్రజలను, అనగద్రొక్కబడుతున్న ప్రజలను, దోచుకోబడుతున్న ప్రజలను, కుల వ్యవస్థకు బానిసలైపోయిన ప్రజలను, కుల పట్టింపులకు బానిసలైపోయి వెలివేయబడిన ప్రజలను మనం చూస్తుంటున్నాం. ఇలాంటి సందర్భంలో పీస్ ఆన్ ఎర్త్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. అసమాధాన పరిస్థితులలో, మతపరమైన రాజకీయ ఒత్తిళ్లకు చిక్కుకున్న మైనారిటీస్ యొక్క గోడును మనం చూస్తుంటున్నాం. ఆనర్ కిల్లింగ్స్ ని మనం చూస్తూ ఉంటున్నాం. వారి ఆధిపత్యాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఆనర్ కిల్లింగ్స్ ని, ఆ రక్తపాతాన్ని చూసి పైశాచికంగా ఆనందిస్తున్న తల్లిదండ్రులను మనం చూస్తుంటున్నాం. వారి యొక్క కుమారుడు లేక కుమార్తె ప్రేమించి వేరే కులస్తులను వివాహం చేసుకున్నారని
అనే ఉద్దేశంతో వారిని చంపేస్తూ ఆనందిస్తున్న పైశాచిక తల్లిదండ్రులను మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఒక సైడ్ అయితే, ఇంకొక సైడు అతివృష్టి, అనావృష్టి, వరదలు, భూకంపాలు, యుద్ధాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు దోచుకుంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. క్లైమేట్ చేంజెస్ ని మనం చూస్తుంటున్నాం. గ్లోబల్ వార్మింగ్ ని మనం చూస్తుంటున్నాం. ఇకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ని మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా మానవుడు చేసే కలుషితాన్ని బట్టి ప్రకృతి ఎక్స్ప్లాయిట్ అవుతుందో అవన్నీ మనం చూస్తుంటున్నాం. వాటి యొక్క రిజల్ట్స్ ని కూడా మనం చూస్తుంటున్నాం. ఆ రిజల్ట్స్ ఎంత భయంకరంగా ఉంటున్నాయో ఊహించని రీతిగా ప్రకృతి మారిపోయి వరదల చేత, వర్షాల చేత, భూకంపాల చేత, అతివృష్టి చేత, అనావృష్టి చేత మానవ జాతి మీద దండయాత్ర చేస్తున్న ప్రకృతిని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక సైడ్ మత ఛాందస్తులు వారి యొక్క పెత్తనాన్ని, వారి యొక్క మతాన్ని, వారి మతమే గొప్పది అని చాటి చెప్పుకోవడానికి వేరే మతస్థులను నిర్దాక్షిణ్యంగా చంపివేస్తూ, వేరే మతస్థులు ఆరాధించే వారి ఆరాధన స్థలాలను కూల్చివేస్తూ బలవంతపు మత మార్పిళ్ళు చేస్తున్న సంస్కృతిని కూడా మనం చూస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం పీస్ ఆన్ ఎర్త్ అనే అంశాన్ని. సమాధానము, భూమి మీద సమాధానము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఉత్సవాలు జరుపుకోకుండా, పండుగలను జరుపుకోకుండా, పరిశుద్ధ స్థలాలకు స్వేచ్ఛగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించని పరిస్థితుల మధ్యలో కోవిడ్ మహమ్మారి చేత వేడుకలను జరుపుకోకుండా, వివాహాలకు వెళ్లకుండా, బంధువులను కలుసుకోకుండా, ఆరాధించే స్థలాలకు వెళ్ళి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించని పరిస్థితులలో, ఇలాంటి సందర్భంలో మనము పీస్ ఆన్ ఎర్త్ అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. కొంతమంది వ్యక్తులు లోన్లీనెస్తో బాధపడుతున్న సందర్భంలో, ఒంటరితనం చేత బాధపడుతున్న సందర్భంలో, కొంతమంది సోషల్ ఎలినేషన్ కి గురి అయిన సందర్భంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ సామాజికంగా వెలివేయబడిన కుటుంబాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, స్కేర్సిటీ ఇన్ ఫుడ్, ఆహారము దొరకక ఆహారం కోసం అలవటిస్తూ ఆకలి కేకలు, ఆకలి చావులను మనం కళ్ళారా చూస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో జీవితం కోసం బ్రతకాలని తపన పడుతూ, బ్రతకాలని ఆరాటపడుతూ అనేక విధాలుగా శ్రమను అనుభవిస్తున్న బిడ్డలను, చిన్న బిడ్డలను, చంటి బిడ్డలను, స్త్రీలను, ఆ యవన బిడ్డలను, వృద్ధులను మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఏ రీతిగా భూమి మీద సమాధానము చేకూర్చబడుతుంది అన్న విషయాన్ని మనము ధ్యానం చేయాలి. ప్రతిరోజు కూడా అనిశ్చిత వాతావరణం, అనిశ్చిత పరిస్థితులు, ప్రతిరోజు కూడా సవాళ్ళను ఎదుర్కొంటూనే మనము జీవితాన్ని కొనసాగించవలసి ఉంటున్నాం. బిక్కుబిక్కుమని జీవించవలసిన పరిస్థితిలో మనం బ్రతుకుతుంటున్నాం. రేపు ఏమవుతుందో, మరుక్షణం ఏమవుతుందో అని చెప్పలేని పరిస్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా విపత్తులు దాడి చేస్తున్నాయో, ప్రకృతి పరంగా కానీ, బ్యాక్టీరియా పరంగా కానీ, వైరస్ పరంగా కానీ, రోగాల పరంగా కానీ, యుద్ధాల పరంగా కానీ, భూకంపాల పరంగా కానీ, ఏ రీతిగా మానవుడి మీద ఈ విపత్తులు దాడి చేస్తుంటున్నాయో, ఎప్పుడు ఏమవుతుందా అని బిక్కుబిక్కుమని భయభీతులలో జీవిస్తున్న మానవ జాతిని మనం చూస్తుంటున్నాం. కోవిడ్-19 పాండమిక్ లో రెండవ క్రిస్మస్ ని మనం జరుపుకుంటున్నాం. మొదటి క్రిస్మస్ లో కూడా ఇలాంటి అనిశ్చిత వాతావరణాన్ని మనం చూసాం. రెండో క్రిస్మస్ లోనైనా మనము సంతోషంతో అందరితో కలిసి ఆనందిస్తూ, పాటలు పాడుకుంటూ, నాట్యం చేసుకుంటూ, గంతులు వేస్తూ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ భూలోకానికి ఏటించాడు. రాజులకు రాజు, సమాధాన అధిపతి మాకు సమాధానాన్ని తీసుకురావడానికి పరలోక వైభవాలను విడిచిపెట్టి భూలోకానికి ఏతించాడని పండుగ చేసుకోవాలని అనుకుంటున్న సందర్భంలో ఒమిక్రాన్ అనే వైరస్ వచ్చి
తిరిగి ప్రభుత్వాలు లాక్డౌన్ గురించి, నైట్ కర్ఫ్యూస్ గురించి, సోషల్ డిస్టెన్సింగ్ గురించి, 144 సెక్షన్స్ గురించి, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంలో మనము భూమి మీద దేవుని సమాధానము అన్న అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. పీస్ ఆన్ ఎర్త్ అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా ప్రతి దినము అనిశ్చిత వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఇలాంటి అసమ్మతి వాతావరణంలో, ఇలాంటి అసమ్మతి ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమును మనం ఏ రీతిగా చూడాలి, ఏ రీతిగా ఆ సమాధాన అధిపతి ఇలాంటి అనిశ్చిత వాతావరణంలో, ఇలాంటి సమస్యలతో కూడిన సందర్భంలో, ఇలాంటి గందరగోళ పరిస్థితులలో ఏ రీతిగా శాంతి సమాధానాన్ని మానవ జాతికి తీసుకొని రాబోతుంటున్నాడు, ఏ రీతిగా ఆ సమాధానమును మనం ఆస్వాదించగలుగుతాం, ఏ రీతిగా ఆ సమాధానంను మనం పొందుకోగలుగుతామో ఈ సమయంలో మనము ధ్యానం చేయవలసి ఉంటున్నాం. ఇలాంటి సందర్భంలో బెత్లెహేము గ్రామంలో పశుల పాకలో జన్మించిన సమాధాన అధిపతి వైపు మనం చూస్తుంటున్నాం. మనం నిరీక్షణతో ఆ ప్రభు వైపు చూస్తుంటున్నాం. నిరీక్షణతో ఆ ప్రభుని మనం ఆరాధిస్తుంటున్నాం. దేవా, మా మీదకి, మా కుటుంబాల మీదకి, మా సంఘం మీదకి, మా సమాజం మీదకి, మా దేశం మీదకి నీ సమాధానంను తీసుకురా. భూమి మీదకి నీ సమాధానంను తీసుకురా. విపత్తుల చేత దాడి చేయబడుతున్న మానవ జాతి మీద కనికరించి, ప్రకృతి మీద కనికరించి, మూగ జీవరాశుల మీద కనికరించి నీ సమాధానంను తీసుకురా తండ్రి అని మనము ప్రార్థించగలుగుతామా? ప్రార్థించే మనసు మనకుందా? ఆ నిరీక్షణ మనకుందా? ఆ విశ్వాసం మనకుందా? ఈ సమయంలో మనల్ని మనము ప్రశ్నించుకోవలసి ఉంటున్నాం. దేవుని సమాధానాన్ని ఆస్వాదించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మములో శాంతి సమాధానము చేకూర్చబడుతుంది అని విశ్వసించాలి అంటే, నమ్మాలి అంటే మనము బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, కృత నిబంధన గ్రంథంలో ఏ రీతిగా ఈ సమాధానం గురించి నిర్వచన ఇవ్వడం జరిగింది, ఏ రీతిగా సమాధానము దొరుకుతుంది, దేవుని సమాధానము ఏ రీతిగా పొందుకుంటాం అన్న విషయాలను మనం చదువుకున్న పాఠ్య భాగాలను ఆధారం చేసుకొని భూమి మీద సమాధానము చేకూర్చబడుతుందా? ఒకవేళ భూమి మీద సమాధానము రాగలిగితే మనము ఏ రీతిగా ఉపయోగపడాలి, మనము ఏ రీతిగా భూమి మీదకి సమాధానము తీసుకొచ్చే సాధనాలుగా ఉండగలుగుతాం, ఏ రీతిగా దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని, దేవుడు మనకిచ్చిన భక్తిని, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన తలాంతులను, దేవుడు మనకిచ్చిన కమిట్మెంట్ని, దేవుడు మనకిచ్చిన పిలుపును భూమి మీద సమాధానము తీసుకురావడానికి ఉపయోగించగలుగుతాం అన్న విషయాలను మనం ఆలోచన చేయవలసి ఉంటున్నాం. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. ఆ 4 పాఠ్య భాగాలను ధ్యానం చేయబోతూ ఉంటుండగా, ప్రభువా నాతో మాట్లాడు తండ్రి, ఏ రీతిగా అనిశ్చితతో ఉంటున్న భూమి మీదికి, ఏ రీతిగా గందరగోళ పరిస్థితులలో ఉంటున్న భూమి మీదికి, ఏ రీతిగా నిర్లక్ష్యానికి గురి అయిన భూమి మీదకి, ఏ రీతిగా అసమ్మతి ఉంటున్న వాతావరణంలో దేవుని సమాధానాన్ని మేము తీసుకురాగలుగుతాం, నేను తీసుకురాగలుగుతాను. నేనే రీతిగా ప్రయాసపడాలి, నేనే రీతిగా ప్రయత్నం చేయాలి. ఈ భూమి మీద ఉంటున్న జీవరాశులు, ఈ ప్రకృతి యావత్తు, ఈ భూమి మీద ఉంటున్న మానవ జాతి దేవుని సమాధానము ఆస్వాదించడానికి, దేవుని సమాధానము అనుభవించడానికి, దేవుని సమాధానంలో వర్ధిల్లడానికి నేను ఏ రీతిగా ఉపయోగపడతాను, ఏ రీతిగా నా తలాంతులు ఉపయోగపడతాయి అని ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఎక్కడ 2 కూడుకొని ప్రభు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి దేవుడు మన మనోనేత్రాలు తెరిచి ఆ సమాధానానికి పాత్రులుగా, ఆ సమాధానమును అందించే పాత్రులుగా
దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మనము దేవుడికి సమర్పించుకుందాం. దేవాలతో మాట్లాడు తండ్రి, రానైతున్న కాలంలో నీ సమాధానము అందించే సాధారణంగా నన్ను రూపాంతరపరిచేసేయాలని మనం ప్రార్థిస్తూ ఉంటే వాక్యము మనతో మాట్లాడుతుంది. వాక్యం మనల్ని గద్దిస్తుంది. వాక్యం మనల్ని సరైన మార్గంలోకి నడిపిస్తుంది. రానైతున్న కాలంలో మనము సమాధానమును అందించే దేవుని వారసులుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మన వాక్యం వినడానికి ప్రయాసపడదాం. మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ఈ భాగంలో ఇశ్రాయేలీలకు సమాధానము అందించే సందేశాన్ని మనం చూస్తుంటున్నాం. నిరాశకు లోనైన ఇశ్రాయేలీల జీవితంలో ఉచ్చరించే ఆనందాన్ని, ఉచ్చరించే మాటలను, ఉచ్చరించే వాక్యాన్ని, ఉచ్చరించే ప్రవచనాన్ని యెషయా భక్తుడు నింపుతున్న భాగాన్ని మనం చూస్తుంటున్నాం. 52వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనము ఏ పరిస్థితిలో రాయబడిందంటే, ఇశ్రాయేలీలు బబులోను చెరలో బానిస జీవితము అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క ప్రవచనము యెషయా భక్తుడు ప్రవచించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. మొదటి 6 వచనాలు చూసినట్టయితే ఆ యొక్క కాంటెక్స్ట్, వారు ఏ సందర్భంలో ఉన్నారో, ఏ సందర్భంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు యెషయా భక్తుడు ప్రవచిస్తుంటున్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏ పరిస్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నారంటే, నిరీక్షణ అంతా పోగొట్టుకొని విశ్వాసంలో నుంచి దిగజారిపోయి సన్నగిల్లిపోయి భక్తి లేకుండా, మత స్వేచ్ఛ లేకుండా బలవంతంగా విగ్రహాలను ఆరాధిస్తూ స్వేచ్ఛ లేని జీవితాన్ని జీవిస్తూ బానిస జీవితం అనుభవిస్తున్న పరిస్థితులలో గొలుసుల చేత కట్టివేయబడి కోళ్లను కమ్మినట్టు ఇనుప గంపలలో ప్రతి ఒక్క ఇశ్రాయేలుని కమ్ముతూ ఉదయం లేవగానే వారిని పొలంలోకి తీసుకెళ్లి లేక వేరే వేరే పని చేసే ప్రాంతంలోకి తీసుకెళ్లి వారి ద్వారా దినానికి 18 గంటలు 20 గంటలు వారి ద్వారా ఎట్టి సాకిని చేపించుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. రాజు లేడు, యెరూషలేము దేవాలయం లేదు, పరిశుద్ధ పట్టణము లేదు, పరిశుద్ధ ప్రాంతము లేదు, పరిశుద్ధ స్థలము లేదు, పరిశుద్ధ జనుల మధ్యలో వారు లేరు. వారు ఎక్కడున్నారంటే అన్యుల మధ్య హింసించబడుతూ ఉంటున్నారు, అన్యుల మధ్య నరకాన్ని చూస్తూ ఉంటున్నారు, అన్యుల మధ్య భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్న ఇశ్రాయేలీల జీవితంలో సమాధాన వచనాన్ని యెషయా భక్తుడు నింపుతున్నట్టుగా, ఇశ్రాయేలు వారలారా విశ్వాసాన్ని పురిగొల్పుకోండి, విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోండి. దేవుడు తిరిగి ఆ పాత దినాలు, ఆ కోల్పోయిన పూర్ణ వైభవాన్ని దేవుడు మన మధ్యలోకి, మీ మధ్యలోకి దేవుడు తీసుకురాబోతుంటున్నాడు. కాబట్టి విశ్వాసంలో పడిపోకండి, నిరీక్షణ లేని వారి వలె జీవించకండి అని యెషయా భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం. మొదటి వచనం, సియోను లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడెవడైనను, అపవిత్రుడు ఒక్కడైనను నీలోనికి రాడు. ధూళి దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీల చరిత్రలో, ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు మరొక రక్షణ కార్యాన్ని, మరొక విమోచన కార్యాన్ని, మరొక అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు అని యెషయా భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు. సియోను నువ్వు లేచి నిలబడు, గంతులు వేయి. సియోను కుమారి ధూళి దులుపుకొనుము, నువ్వు లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడ మీద ఉన్న కట్లను తెంపుకో. ఇక మీదట నీ మధ్యలోకి సున్నతి చేయబడని వాడు ఎవడైనను, అపవిత్రుడనబడిన వాడు ఎవడైనను మీ మధ్యలోకి రాడు.
దేవుడు గొప్ప కార్యాలు చేయబోతుంటున్నాడు. దేవుడు సంతోషమైన కార్యాలు చేయబోతుంటున్నాడు. కాబట్టి విశ్వాసంలో నుంచి నువ్వు పడిపోకు. నిరీక్షణ లేని బిడ్డల వలె నువ్వు జీవించకు. నీ బలాన్నంతా కూడగొట్టుకొని దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి ప్రార్థించు అని యెషయా భక్తుడు ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. 3వ వచనం మనం చూద్దాం. దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరుకయే అమ్మబడితిరి కదా, రూకలు ఇయ్యకయే మీరు విమోచించబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాలిక నివాసము చేయుటకై పూర్వకాలమున జనులు ఐగుప్తునకు పోయిరి, పూర్వకాలమున జనులు అశ్షూరుకి పోయిరి. అక్కడ వారు బాధపడ్డారు, ఐగుప్తు చెరను అనుభవించారు, అశ్షూరు చెరను అనుభవించారు. ఇప్పుడు బబులోనులో చెర జీవితం జీవిస్తుంటున్నారు. నా జనులు ఊరికే కొనిపోబడి ఉన్నారు. వారిని బాధపరచు వారిని చూచి గద్దించుచున్నాను. దేవుడు మీ పక్షాన వ్యాజ్యమాడబోతుంటున్నాడు. నిరీక్షణ కలిగి జీవించండి, విశ్వాసంతో జీవించండి అని యెషయా భక్తుడు ఇశ్రాయేలీల మధ్య చేస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషించబడుచున్నది, కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకుందురు, నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినము తెలుసుకుందురు. ఒక దినం రాబోతుంది, జీవంగల దేవుడు మా పక్షాన వ్యాజ్యమాడాడు అని మీరందరూ సాక్ష్యం చెప్పే దినము రాబోతుంది. మీ మీదకి సమాధానాన్ని నింపే దినము రాబోతుంది అని యెషయా ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అశ్షూరీయుల చెరలో, బబులోను చెరలో ఇశ్రాయేలీలు అనిశ్చితమైన వాతావరణాన్ని, గందరగోళ పరిస్థితులను, ఇలాంటి పరిస్థితులను సవాలుగా ఎదుర్కొంటూ బిక్కుబిక్కుమని భయముతో జీవిస్తున్న వారి మధ్య దేవుని కార్యము ఏ రీతిగా జరగబోతుంది అని యెషయా భక్తుడు ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తుంటున్నాం. కింద మనం చదువుకున్న భాగాన్ని మనం చూద్దాం. 7వ వచనం, సువార్త ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పువాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని యెషయా భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు. ఎవరైతే సువార్త ప్రకటిస్తారో, ఎవరైతే సమాధాన వచనాన్ని అందిస్తారో, ఎవరైతే సమాధానం కోసం ప్రాకులాడుతూ ఉంటారో, ఎవరైతే రక్షణ సునాదమును ప్రచురపరుస్తూ ఉంటారో, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పువాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి అని యెషయా భక్తుడు ఇక్కడ సడన్ గా ఒక మెసెంజర్ని, ఒక రాయబారిని, ఒక కాపరిని, ఒక సువార్థికుడిని, ఒక అయ్యగారిని, ఒక ప్రవక్తను ఇక్కడ మధ్యవర్తిగా చూపిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పర్వతాల మీద దేవుడు ఉంటాడు అని పర్వతాల వైపు ఇశ్రాయేలీలు చూసేవారు. పర్వతాల మీదనే దేవుడి నివాసం ఉంటాడు, పర్వతం మీదకే దేవుడు దిగివస్తాడు అని ఇశ్రాయేలీలు విశ్వసించేవారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటిదంటే, ఇప్పటి వరకు ఆ పర్వతం వైపు చూసిన ఇశ్రాయేలీలు ఇక్కడ యెషయా భక్తుడు ఫిగరేటివ్గా ఏం చెప్తుంటున్నాడంటే, పాదాలను చూపిస్తూ ఉంటున్నాడు. ఎత్తైన ప్రాంతం నుంచి నువ్వు దిగి నువ్వు తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నీ యొక్క జీవితాన్ని నువ్వు తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు హెచ్చించబడతావు ఇశ్రాయేలు అనే సందేశాన్ని అందించడానికి ఇప్పటి వరకు పర్వతాలను చూసిన ఇశ్రాయేలీలు ఇక మీదట పాదాలను చూపిస్తూ ఉంటున్నాడు. దేవుని కోసము ప్రాకులాడేవారు, ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు, ఇశ్రాయేలులకు సువార్త అందించిన ప్రవక్తలు, ఇశ్రాయేలులకు మంచి మాటలు నేర్పిన కాపర్లను వారిని మన్నన చేయండి, వారిని ఆదరించండి, వారిని దగ్గర తీసుకోండి. వారి పాదాలు ఎంతో సుందరమైనవి. ఎందుకు అంటే ఇంతకాలము మీ మధ్యలో రక్షణ సువార్తను ప్రకటించారు, సునాద సువార్తను ప్రకటించారు. దేవుడు ఏలుచున్నాడు, దేవుడు రాబోతాడు అనే ప్రవచనాలను ప్రవచించారు.
సమాధాన వచనాన్ని అందించారు. వాటన్నిటినీ లెక్క చేయకుండా విగ్రహాలను ఆరాధిస్తూ మోరల్ వాల్యూస్ కి, ఎథికల్ వాల్యూస్ కి, ఆ ప్రవక్తలు బోధించిన నైతిక విలువలకు, ఆ ప్రవక్తలు బోధించిన ఎథికల్ వాల్యూస్ కి, మోరల్ వాల్యూస్ కి మీరు తలగ్గకుండా నైతికంగా, నీతిగా, నిజాయితీగా దేవుని బిడ్డలుగా జీవించకుండా ఇప్పటి వరకు మీరు అక్రమంగా జీవించారు కాబట్టి, ప్రవక్తలను దూషించారు కాబట్టి, ప్రవక్తలను చంపివేశారు కాబట్టి, ప్రవక్తలను లెక్క చేయలేదు కాబట్టి, దేవుని బిడ్డలను హింసించారు కాబట్టి ఈ రోజు మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇక మీదటనైనా ఆ సువార్తను ప్రకటించే వారి పాదాలు సుందరమైనవి అన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. అప్పుడే దేవుని సమాధానము మీ మీదకి రాబోతుంది అని పర్వతాల వైపు చూసిన వారి కళ్ళను మేమే గొప్పవారు అనుకొని విర్రవీగిన ఇశ్రాయేలీల హృదయాలను కిందికి తిప్పుతూ ఉంటున్నాడు యెషయా భక్తుడు. పాదాలను చూపిస్తుంటున్నాడు, కింది స్థలాలను చూపిస్తుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియా స్నేహితులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి జన్మమును కూడా మనం ఆలోచన చేసినట్టయితే రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడు ఎక్కడో ఉన్నతమైన స్థానంలో జన్మించవలసిన పరిస్థితి. కానీ తను తాను తగ్గించుకొని మానవుడిగా జీవించడానికి, తాను మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో తన త్యాగపూరితమైన ప్రేమను చూపించడానికి ఆ దేవుడు పశుల పాకలో బెత్లెహేము గ్రామంలో జన్మించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆ పాదాలు సుందరమైనవి, ఎందుకు ఆ పాదాలు ప్రశస్తమైనవి అంటే, ఆ పాదాలు ఎవరి అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారివి, దేవుని యొక్క సమాధానమును అందించే వారివి, దేవుడు రాబోతున్నాడని ప్రవచించే ప్రవక్తలే కాబట్టి, ఆ మధ్యవర్తులది కాబట్టి, ఆ మెసెంజర్ది కాబట్టి, ఆ రాయబారిది కాబట్టి, ఆ ప్రవక్తది కాబట్టి, ఆ కాపరి కాబట్టి, ఆ ప్రవక్త అయినా, కాపరి అయినా, రాయబారి అయినా, మెసెంజర్ అయినా వారు నీకు దేవునికి మధ్యలో ఉండి వాక్యాన్ని బోధించేవారు కాబట్టి వారి మాటలు వినండి, వారిని మన్నన చేయండి. వారి పాదాలు సుందరమైనవి అని యెషయా భక్తుడు ప్రకటిస్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. 8వ వచనం మనం చూద్దాం. ఆలకించు, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కళ్ళారా చూచుచున్నారు. దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుడు సియోనును ఆశీర్వదించబోతుంటున్నాడు, యెరూషలేమును దీవించబోతుంటున్నాడు. యెరూషలేముకు కావలిగా ఉంటున్న వారు యెరూషలేం పట్టణము తిరిగి పూర్ణ వైభవంలోకి వస్తున్న విధానంను చూసి, యెరూషలేములో సమాధానాన్ని దేవుడు సమకూరుస్తున్న విధానాన్ని చూసి కావలి వారు బిగ్గరగా కేకలు వేసి, బిగ్గరగా చప్పట్లు కొట్టుకుంటూ, బిగ్గరగా దేవుని సంగీతంతో స్తుతిస్తున్న విధానాన్ని యెషయా భక్తుడు ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఎవరికి ఈ ప్రవచనం చేయబడిందంటే, ఎవరైతే అనిశ్చిత పరిస్థితులలో ఉంటున్నారో, ఎవరైతే బానిస జీవితం అనుభవిస్తుంటున్నారో, ఎవరైతే దిక్కులేని వారిగా ఉంటున్నారో, ఎవరైతే ఆకలి చేత కడుపు నిండా ఆహారం దొరకని పరిస్థితులలో ఉంటున్నారో, ఎవరైతే గొలుసుల చేత బంధించబడిన పరిస్థితుల్లో ఉంటున్నారో, ఎవరైతే గందరగోళ పరిస్థితులలో ఉంటున్నారో, ఎవరి జీవితాలలోనైతే శాంతి సమాధానము లేదో వారి జీవితాలలో శాంతి సమాధానాన్ని నింపడానికి ఆ సమాధాన కర్త మీ మధ్యలోకి రాబోతూ ఉంటున్నాడు. ఆ సమాధానమును తీసుకురాబోతుంటున్నాడు. ఆ సమాధాన అధిపతి, ఆ యొక్క రాయబారి, ఆ మధ్యవర్తి, ఆ వాక్యాన్ని మోసుకుంటూ వచ్చే ఆ ప్రవక్త మీ మధ్యలో వచ్చినప్పుడు ఆ ప్రవక్తను మన్నన చేయండి, ఆ ప్రవక్త మాట వినండి. ఆ ప్రవక్త పాదాలు సుందరమైనవి అని యెషయా భక్తుడు బోధిస్తున్న వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. మనం కూడా గందరగోళ పరిస్థితులలో జీవిస్తుంటున్నాం, బిక్కుమని జీవిస్తుంటున్నాం, భయభీతుల్లో జీవిస్తుంటున్నాం. రేపటి దినం గురించి విశ్వాసం లేని జీవితం మనం జీవిస్తుంటున్నాం. ఇలాంటి సందర్భంలో పశుల పాకలో జన్మించిన
యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు ఆదర్శంగా మిగులుతూ ఉంటున్నాడు. ఆ సమాధాన అధిపతిని మనం ఆరాధించగలిగితే, ఆ సమాధాన అధిపతిని విశ్వాసంతో పూజించగలిగితే, ఆ సమాధాన అధిపతిని ఆత్మతో, సత్యముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ఆరాధించగలిగితే శాంతి సమాధానం చేత మనం నింపబడుతాం. ఆ పూర్ణ వైభవాన్ని, ఆ పూర్ణ పరిస్థితులను దేవుడు తీసుకొచ్చే సమర్థుడు అని ఈ ప్రవచనం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే, యెరూషలేమునందు పాడైన స్థలములారా ఉచ్చరించి ఏకంగా సంగీత గానము చేయుడి, యెహోవా తన జనులను ఆదరించును, యెరూషలేమును విమోచించును, సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువు బయలుపరచుచున్నాడు, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పాడైన స్థలములారా, యెరూషలేమునందు పాడైన స్థలములారా ఉచ్చరించి ఏకంగా సంగీత గానము చేయుడి, యెహోవా తన జనులను ఆదరించను. యెరూషలేమును ఆదరించను, యెరూషలేమును విమోచించను. యెరూషలేమును ఆదరించి యెరూషలేమును విమోచించిన విధానాన్ని బట్టి, యెరూషలేములో దేవుడు శాంతి సమాధానాన్ని నింపిన విధానాన్ని బట్టి ఉచ్చరించండి, ఆనందించండి. పడిపోయిన మీ గోపురాలను, పడిపోయిన మీ స్థలాలను, పడిపోయిన మీ మందిరాలను తిరిగి కట్టండి, రీబిల్డ్ చేయండి అని యెషయా భక్తుడు అక్కడ ఒక పిలుపును ఇస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. అక్కడ ఏ రీతిగా సంగీత సునాదముతో అలాంటి తిరిగి పూర్ణ వైభవంలోకి వస్తున్నామన్న నిరీక్షణ చేత ఇశ్రాయేలీలు నింపబడినప్పుడు, ఆ సియోనులోకి ఇశ్రాయేలీలు, చెరపట్టబడిన ఇశ్రాయేలీలు మెల్లమెల్లగా సియోనులోకి వస్తున్నప్పుడు వారందరూ ఏ రీతిగా ఆనందిస్తుంటున్నారో, దేవుని యొక్క పరిశుద్ధ బాహువు ఏ రీతిగా వారికి తోడుగా ఉందో యెషయా భక్తుడు చూపిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ బాహువు, ద హోలీ ఆర్మ్ ఆఫ్ ఆల్మైటీ లార్డ్ జీసస్ వాస్ అపాన్ ద ఇశ్రాయెలైట్స్. దేవుని యొక్క పరిశుద్ధ బాహువు మన మీద కూడా ఉండాలి అంటే, దేవుని యొక్క పరిశుద్ధ బాహువు మన కుటుంబాల మీద కూడా ఉండాలి అంటే, దేవుని యొక్క పరిశుద్ధ బాహువు మన సంఘాల మీద, మన సమాజం మీద, మన దేశం మీద ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆనందించాలి, ఉత్సహించాలి. ఎందుకు అంటే దేవుడు నిరీక్షణ చేత మనల్ని నింపుతూ ఉంటున్నాడు. సమాధాన అధిపతిని మన మధ్యలోకి పంపిన విధానాన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. గొల్లలు జ్ఞానులు వెళ్ళి దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించారో, దేవుణ్ణి ఏ రీతిగా పూజించారో, మనం కూడా ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ మనం దేవుణ్ణి నిజమైన విశ్వాసంతో, నిజమైన భక్తితో, నిరీక్షణతో పూజించినట్టయితే ఆ దేవుని పరిశుద్ధ బాహువు మన మీద, మన కుటుంబాల మీద సదాకాలము నిలబడి ఏ విపత్తు, ఏ తెగులు మన గుడారాలకు సమీపించకుండా దేవుడు కాపాడుతాడు అన్న వాక్యాన్ని దేవుడు ఈ సమయంలో మనకు అందిస్తూ ఉంటున్నాడు. రెండో భాగంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో దేవుని బిడ్డల మీద దేవుని కృప, దేవుని మహిమ కుమ్మరించబడుతుంది అన్న సందేశాన్ని మనం ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఈ భాగము వేదాంత పరంగా దిస్ ఈజ్ ఎ థియాలజికల్ జెమ్. ఇది ఒక వజ్రము లాంటిది. ఎందుకు అంటే ఇక్కడ దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ ఏ రీతిగా కుమ్మరించబడుతుంది అని జ్ఞాపకం చేస్తూ, నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించినట్టయితే దేవుని యొక్క కృప విస్తారంగా నీ మీద కుమ్మరించబడుతుంది. నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించినట్టయితే దేవుని మహిమలోకి నువ్వు కొనిపోబడతావు అన్న సందేశాన్ని ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఉంటున్న పత్రికలో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ వి సీ 2 అపియరెన్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క 2 ప్రత్యక్షతలను మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటేంటిదంటే కృప అనుగ్రహించే ప్రత్యక్షతను, రెండోది మహిమను అనుగ్రహించే ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటున్నాం. మనం చూద్దాం 11వ వచనం. ఏలైనగా సమస్త జనులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఏ రీతిగా యేసు క్రీస్తు ప్రభుల ద్వారా మానవ జాతికి, సమస్త మానవులకు దేవుని యొక్క రక్షణ ప్రత్యక్షమైందో, ఇక్కడ అపోస్తలుడైన పౌలు
తీతుకు రాస్తూ ఉంటున్నాడు. ఆ దేవుని యొక్క రక్షణ ప్రత్యక్షమైంది కాబట్టి, ఆ దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది కాబట్టి, దేవుని కృపలో మీరు జీవించాలి, దేవుని రక్షణలో మీరు ఎదగాలి అని అపోస్తుడైన పౌలు తీతుకు రాస్తూ ఉంటున్నాడు. 12వ వచనం, మనము బలహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విడిచి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. ఇక్కడ ఏ రీతిగా రక్షణలో జీవించాలి, ఏ రీతిగా దేవుని కృపలో ఎదగాలో అపోస్తుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళికను అపోస్తుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు అని అపోస్తుడైన పౌలు రాస్తున్న మాటలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము, యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా జీవితము, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, యేసయ్య పడ్డ శ్రమలు, యేసయ్య పడ్డ అవమానము, యేసయ్య పడ్డ నిందలు, శిలువలో ఆయన చనిపోయిన విధానము, శిలువలో ఆయన బలియాగమైన విధానము, శిలువలో ఆయన రక్తం కార్చిన విధానము, వీటన్నిటినీ అపోస్తుడైన పౌలు మనకు చూపిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మాన్ని చూపిస్తూ దేవుని యొక్క రక్షణ కృప ప్రత్యక్షమైనప్పుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మం గురించి మనకు జ్ఞాపకం చేస్తూ, ఆ జన్మము తర్వాత యేసయ్య జీవితంలో ఎదురైన సంఘటనలన్నీ కూడా ఈ యొక్క వాక్యంలో దాగి ఉన్న సత్యాన్ని మనం గ్రహించవలసి ఉంటున్నాం. అందుకే అపోస్తుడైన పౌలు ఏమని రాస్తున్నాడంటే, మనము బలహీనతను, మన బలహీనతలను, అవి ఏ బలహీనతైనా కావచ్చు, శరీర బలహీనత కావచ్చు, నేత్రాశైన కావచ్చు, జీవపు డంబమైన కావచ్చు, శరీర కోరికలైన కావచ్చు, ఏ పాపమైనా కావచ్చు, ఏ పాపపు ఊపిలో నీవు ఉన్నా కానీ, ఏ బలహీనత నిన్ను ఆవరించినా కానీ, ఆ బలహీనతను విడిచిపెట్టి ఇహ లోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టి, మనకున్న దురాశలను విడిచిపెట్టాలి. దేవుడు మనకిచ్చిన వాటితో తృప్తి పొంది, దేవుడు మనకిచ్చిన వనరుల పట్ల తృప్తి పొంది, దేవుడు మనకిచ్చిన వాటిని 5 రొట్టెలు 2 చేపల వలె దీవిస్తాడు. నా కుటుంబానికి సరిపోతుంది, నా ఇంటికి సరిపోయే రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో అదే రీతిగా నా చేతి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడన్న విశ్వాసంలో జీవిస్తూ దురాశను చంపేసుకోవాలి. ఈ లోకంలో ఉంటున్న దురాశ అది ఏదైనా కానీ, అది ఫిజికలే కావచ్చు, సైకాలజికలే కావచ్చు, సోషలే కావచ్చు, పొలిటికలే కావచ్చు, ఎకనామికే కావచ్చు, అవి ఏ దురాశ అయినా కానీ వాటన్నిటిని చంపేసుకోండి. బలహీనతల నుంచి విముక్తి పొంది దురాశలను చంపేసుకొని శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తాడు. ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని రెండోసారి పంపిస్తాడు. ఆయనతో పాటు మనం వెళ్ళాలి. ఆయన ఉండే స్థలంలో మనం జీవించాలి. ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ పరలోకంలో, ఆ దేవదూతల గానముతో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని సన్నిధానంలో నాట్యం చేస్తూ జీవించే ఆ పరిశుద్ధ పట్టణంలో, సదాకాలము దేవునితో ఉండే ఆ పరిశుద్ధ పట్టణంలోకి నేను కొనిపోబడాలి అన్న నిరీక్షణతో, దేవుని మహిమ ప్రత్యక్షమయ్యే వరకు నిరీక్షణలోనూ జీవించాలి అని అపోస్తుడైన పౌలు 2 ప్రత్యక్షతల గురించి ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. కృప గురించి, దేవుని మహిమ గురించి రాస్తూ ఉంటున్నాడు. 13వ వచనం, అనగా మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. మంచి బుద్ధి, మంచి ఆలోచనలు, దుష్ట మనస్సు, చెడిపే మనస్సు, చెడగొట్టే మనస్సు, అపరిశుద్ధమైన మనసును తీసేసుకొని స్వస్థ బుద్ధి, మంచి బుద్ధితో జీవించాలి అని, నీతితో బ్రతకాలి అని, మంచి విలువలతో బ్రతకాలి అని, నీతిగా న్యాయంగా జీవించాలని, అనీతిని అసత్యాన్ని ఛేదిస్తూ
అనీతిలో అసత్యంలో జీవించకుండా నీతిగా న్యాయంగా జీవిస్తూ దేవుణ్ణి మహిమపరిచిన స్థితిలో నువ్వు బ్రతకాలి అని స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని భక్తితో, ఎలాంటి భక్తి? నామకార్థమైన భక్తి గురించి అపోస్తుడైన పౌలు ఇక్కడ రాయట్లే, యాంత్రికమైన భక్తి గురించి ఇక్కడ రాయట్లే, ఆచార ప్రకారం వచ్చే భక్తి గురించి రాయట్లే, ఆచారాలను నెరవేర్చే భక్తి గురించి అపోస్తుడైన పౌలు ఇక్కడ రాయట్లే, కానీ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే భక్తి గురించి అపోస్తుడైన పౌలు ఇక్కడ రాస్తుంటున్నాడు. పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేచనతో దేవుణ్ణి ఆరాధించే భక్తి గురించి, దేవుణ్ణి ప్రేమించే భక్తి గురించి అపోస్తుడైన పౌలు ఇక రాస్తుంటున్నాడు. ఆ రీతిగా నువ్వు జీవించినట్టయితే దేవుని రక్షణను, దేవుని కృపను పొందుకుంటావు. ఈ రెండు పొందుకున్న నీవు దేవుని మహిమలో ప్రవేశించడానికి దేవుడు అవకాశము దయచేస్తూ ఉంటాడు. ఈ రెండు ప్రత్యక్షతల మధ్య నువ్వు జీవిస్తూ ఉంటున్నావు కాబట్టి ఇలాంటి మోరల్ వాల్యూస్తో, ఇలాంటి ఎథికల్ వాల్యూస్తో నువ్వు జీవించినట్టయితే దేవుడు నీ జీవితాన్ని సమాధానముతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, ఆరోగ్యంతో నింపుతాడు, పరిపూర్ణమైన మనస్సుతో నింపుతాడని అపోస్తుడైన పౌలు ఇక్కడ రాస్తుంటున్నాడు. 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. మనల్ని, ఎన్నికలేని మనల్ని, నీచులము దరిద్రులము, పెట్టె కుప్పల మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకుగల మనల్ని దేవుడు తన సొత్తుగా చేసుకోవడానికి, తన బిడ్డలుగా అభిషేకించడానికి, మనల్ని పవిత్రపరచడానికి దేవుడు తను తానే తన ఏకైక కుమారుని బలిగా అర్పించాడు అని అపోస్తుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఈ అర్పణ ద్వారా, ఈ బలి ద్వారా కార్చబడిన రక్తంలో కడగబడడం ద్వారా మనం పవిత్రులుగా మారిపోతూ ఉంటాం. మనము దేవుని బిడ్డలుగా రూపాంతరపరచబడుతూ ఉంటాం, తన సొత్తుగా అభిషేకించబడుతూ ఉంటామని అపోస్తుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఎంత ఆనందము, ఎంత సంతోషము దేవుని బిడ్డలుగా భూలోకంలో జీవించడం, దేవుని యొక్క పరిశుద్ధ బాహు కాపుదలగా ఉంటున్న జీవితం జీవించడం ఎంత సంతోషము, ఎంత ఆనందము. అంతకంటే సమాధానకరమైన జీవితం మనకి ఇంకేముంది? అందుకే దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, భూలోకంలో జీవించే మనము దేవుని యొక్క విలువలను తెలుసుకొని వాక్యానుసారమైన జీవితం మనం జీవించినట్టయితే ఆ శాంతి సమాధానము మన వెంటనే ఉంటుంది, మనల్ని విడిచిపోదు. ఆ శాంతి సమాధానము భూమి మీద ఉంటూనే ఉంటుంది. ఈ పాండమిక్ కాలంలో, ఈ పాండమిక్ నుంచి మమ్మల్ని విడుదల చేయదేవా అని ప్రార్థిస్తుంటున్నా, కానీ ఈ పాండమిక్ ఎందుకు వచ్చింది అని మనల్ని మనం స్వవిమర్శన చేసుకొని మనం దేవునిలో ఉన్నామా లేదా, వాక్యంలో ఉన్నామా లేదా, మన జీవితాలను వాక్యం చేత కడుక్కోకుండా, మన జీవితాలను యేసయ్య శిలువలో కాచిన రక్తము చేత కడుక్కోకుండా ఈ పాండమిక్ నుంచి నన్ను విడిపించు, ఈ పాండమిక్ నుంచి నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలా కాదు దేవుని బిడ్డ. మన జీవితాలను సరి చేసుకోవాలని, మనము మోరల్ వాల్యూస్తో, ఎథికల్ వాల్యూస్తో జీవించాలని, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ని ఫాలో కావాలని, వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకారం జీవించాలని దేవుడు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సువార్త భాగాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుంచి 79వ వచనం వరకు మనం చూసాం. ఈ భాగంలో రక్షణ గురించి, సమాధానం గురించి పాడిన పాటను మనం చూస్తుంటున్నాం. భక్తుడైన జకరియా, యాజకుడైన జకరియా ఆత్మవశుడై దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న ప్రవచనాలన్నీ ఎత్తిపట్టుకొని ప్రవచిస్తున్న గీతాన్ని, ప్రవచిస్తున్న సంగీతాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథం అంతటిలోనే అతి ప్రాముఖ్యమైన సంగీతాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. పై భాగంలో మనం చూసినట్టయితే ఏ రీతిగా మరియమ్మ, ఎలిజబెత్ అమ్మలు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారి సంగీతాల ద్వారా దేవుని స్తుతించారు మనం చూసాం. ఇక్కడ జకరియా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ఈ జకరియా ఎవరు అంటే, తన వంతు వచ్చినప్పుడు పరిశుద్ధ మందిరంలో యాజకత్వాన్ని చేస్తున్న జకరియా.
యాజకుడైన జకరియా యాజకత్వం చేస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధ పనిలో ఉన్నప్పుడు గాబ్రియేలు దూత జకరియాను దర్శించి, నీకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహించబోతున్నాడు, గొడ్రాలు అనబడిన నీ భార్య ఎలిజబెత్ అమ్మ గర్భాన్ని దేవుడు దీవించబోతున్నాడు అని వాగ్దానం చేసినప్పుడు జకరియా దేవుని వాగ్దానం మీద, దేవుని మాట మీద విశ్వాసం ఉంచనందువల్ల మూగివాడైపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. తిరిగి ఎప్పుడు మాట్లాడాడంటే, ఎలిజబెత్ అమ్మ బాప్తిసం ఇచ్చే యోహాన్ని కన్న తర్వాత సంప్రదాయ ప్రకారం బాప్తిసం ఇచ్చే యోహానికి నామకరణం చేస్తున్న సమయంలో దేవుడు తిరిగి జకరియాకు నోరిచ్చినట్టుగా, స్వరాన్ని ఇచ్చినట్టుగా, వాక్కునిచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ తర్వాత వెంటనే జకరియా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ప్రవచనాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న ప్రవచనాలు ఒకదాని తర్వాత ఒకటి తన జీవితంలో నెరవేరాయో, ఏ రీతిగా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడో, ఏ రీతిగా దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను నెరవేర్చాడో, ఏ రీతిగా మలాకీకి ఇచ్చిన ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడో, ఏ రీతిగా వృద్ధాప్యంలో ఉంటున్న ఆ దంపతులను జకరియాను ఎలిజబెత్ అమ్మను దేవుడు దీవించి పిల్లలు కనే ధర్మాన్ని దాటిన తర్వాత దేవుడు ఏ రీతిగా వారికి గర్భాన్ని ఇచ్చాడో, ఏ రీతిగా దేవుడు వారి గర్భంలో నుంచి పుట్టే శిష్యుణ్ణి దేవుని యొక్క మెస్సయాకు, దేవుని యొక్క కుమారుడికి, ఆ మెస్సయాకు మార్గం సరళం చేసేవాడిగా దేవుడు ఆ బిడ్డను వాడుకోబోతుంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా జకరియా ఇక్కడ ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 67వ వచనం నుంచి 79 వచనాల వరకు మనం చూసినట్లయితే జకరియా 2 కారణాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. ఆత్మవశుడై దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాడు. సంగీతముతో, సునాదంతో దేవుణ్ణి కీర్తిస్తున్నట్టుగా మనము ఈ భాగంలో చూస్తున్నాం. మొదటి విషయం ఏంటంటే, తన ఏకైక కుమారుణ్ణి మెస్సయాను ఈ భూలోకంలోకి పంపించి మానవులందరికీ, మానవ జాతి అంతటికీ రక్షణను ప్రసాదించబోతున్న విధానంను బట్టి, మానవ జాతి మీదకి సమాధానంను దేవుడు తీసుకురాబోతున్న విధానాన్ని బట్టి, అప్పటి వరకు మెస్సయ రాకడ కోసము ఎదురు చూసిన బిడ్డలకు ఓ శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ప్రవచనాన్ని దేవుడు అందించి మెస్సయాను ఈ భూలోకానికి పంపించి వారి వారి పాప బంధకాలలో నుంచి వారిని విడుదల చేయడానికి, వారిని విమోచించడానికి, వారిని కడగడానికి, వారికి రక్షణ ప్రసాదించడానికి, దేవుని కృపలో వారు వర్ధిల్లడానికి, వర్ధిల్లుతూ దేవుని మహిమలో ప్రవేశించడానికి దేవుడు ఆ సమాధానంను వారికి అందించిన విధానంను బట్టి 67వ వచనం నుంచి 75వ వచనం వరకు జకరియా భక్తుడు యేసు క్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్న భాగాన్ని మనం చూస్తుంటున్నాం. 76వ వచనం నుంచి 79వ వచనంలో మనం చూసినట్టయితే వారి గర్భాన్ని దేవుడు దీవించి, జకరియా గర్భాన్ని, ఎలిజబెత్ అమ్మ గర్భాన్ని దేవుడు దీవించి వారి గర్భంలో నుంచి బాప్తిసం ఇచ్చే యోహాన్ని దేవుడు పంపించి ఆ మెస్సయ రాకడకు, ఆ మెస్సయకు మార్గం సరళం చేయడానికి ఈ బిడ్డను దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి, ఈ బిడ్డ ద్వారా దేవుడు జరిగించబోతున్న కార్యాన్ని బట్టి, ఈ బిడ్డ ద్వారా దేవుడు ప్రజలను హెచ్చరించబోతున్న విధానాన్ని బట్టి జకరియా భక్తుడు ఆత్మవశుడై దేవుని స్తుతిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. 75వ వచనం నుంచి 77వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం చూస్తుంటున్నాం. ఒకటి ఏంటిదంటే సిద్ధపాటును చూస్తుంటున్నాం. రెండోది ఏంటిదంటే రక్షణ జ్ఞానాన్ని మనం చూస్తుంటున్నాం. మూడోది ఏంటిదంటే పశ్చాత్తాపాన్ని మనం చూస్తుంటున్నాం. నాలుగోది ఏంటిదంటే మానవులందరూ సమాధాన మార్గంలో నడిపించబడినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుంటున్న వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను అనే ప్రవచనాన్ని జకరియా భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. అంటే ఏ రీతిగా బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా పశ్చాత్తాపాన్ని, ఏ రీతిగా బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా
మార్గం సిద్ధపాటును, ఏ రీతిగా బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా రక్షణ జ్ఞానాన్ని, ఏ రీతిగా బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా సమాధాన మార్గంలో ఆ కాలంలో ఉంటున్న ప్రజలందరూ నడిపించబడతారు అన్న నిరీక్షణను జకరియా గుర్తెరిగి దేవుణ్ణి మహిమపరుస్తున్న గీతాన్ని మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుడు కుమరించబోతున్న సమాధానమును బట్టి, దేవుడు తీసుకురాబోతుంటున్న సమాధానమును బట్టి మానవ జాతి మీద, ప్రకృతి యావత్తు మీద దేవుడు తన సమాధాన కార్యాలను జరిగించబోతున్నాడన్న సంతోషంతో, ఆనందంతో జకరియా ఆత్మవశుడై దేవుని స్తుతిస్తున్న గీతాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మన మధ్యలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మన మధ్యలో ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఉంచాడు. సర్వసత్యంలోకి నడిపించబడటానికి, సదాకాలము సమాధానంతోనే జీవించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క గద్దింపులకు లోబడకుండా, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నడవకుండా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన మార్గంలో నడవకుండా మనం జీవిస్తుంటున్నాం. కాబట్టి అసమాధానానికి పాత్రులుగా మన జీవితాలు మిగిలిపోతున్నాయి. అసమాధానానికి పాత్రలుగా మన కుటుంబాలు, మన సంఘాలు మిగిలిపోతుంటున్నాయి. దేవుని సమాధానం చేత ఈ భూమి నింపబడాలి అంటే, దేవుని సమాధానం చేత ఈ ప్రకృతి యావత్తు నింపబడాలి అంటే దేవుని మాటలు వినాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని విలువల ప్రకారము జీవించాలి, తోటి మానవులను ప్రేమించాలి, సృష్టిని ప్రేమించాలి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. మంచి మోరల్ వాల్యూస్తో, మంచి ఎథికల్ వాల్యూస్తో, మంచి బిబ్లికల్ ప్రిన్సిపల్స్తో జీవితాన్ని కట్టుకోవాలి అని ఈ సమయంలో వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. చివరి భాగాన్ని మనం చూసినట్లయితే దావీదు మహారాజు రాసిన కీర్తనలు 96వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యుయేషన్లో ఉన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించడం మాత్రం మర్చిపోకు, దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మర్చిపోకు. యోబు ఏ రీతిగా కష్టకాలంలో దేవుణ్ణి స్తుతించాడు, సంతోషంలో, ఆనందంలో, దుఃఖములో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో అపోస్తులైన పౌలు ఏ రీతిగా దేవుని స్తుతించాడో, శిష్యులు ఏ రీతిగా దేవుని స్తుతించాడో, ఈ సత్యాలను మర్చిపోకుండా నీవు కూడా దేవుని స్తుతించినట్లయితే, దేవుణ్ణి గణపరిచినట్లయితే సమాధానము నీ వెంట వస్తుంది, సమాధానము నీతోనే ఉంటుంది. భూమి మీద, ప్రకృతి మీద, మానవ జాతి మీద, మూగ జీవరాశుల మీద, సమస్త ప్రకృతి మీద, సమస్త పర్యావరణం మీద దేవుని సమాధానము ఏర్రై పారుతుంది అన్న సత్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామం స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. దేవుని రక్షణ సువార్తను ప్రకటించే సాధనాలుగా మనం ఉండాలి. దేవుని రక్షణ సువార్తను ప్రకటించే సాధనాలుగా ఉన్నట్లయితే చీకటిలో ఉంటున్న బిడ్డలు వెలుగులోకి నడిపించగలిగితే మనము సమాధానము అందించిన వారమవుతూ ఉంటాం. వారి జీవితాలలో అసమాధానమును తీసేసి దేవుని సమాధానము నింపిన వారమవుతూ ఉంటాం. కాబట్టి దేవుని మీద పాడండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి గణపరచండి. దేవుడు మన జీవితాలలో చేసిన గంభీరమైన కార్యాలను బట్టి, దేవుడు మన జీవితాలలో వచ్చిన సమాధానంను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన కుటుంబాలను బట్టి, దేవుడు మనకిచ్చిన విద్యను బట్టి, దేవుడు మనకిచ్చిన ఉద్యోగాలను బట్టి, దేవుడు మనకిచ్చిన వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించడం మర్చిపోకు. దేవుని రక్షణ ప్రతినిత్యము, అనుదినము నువ్వు ప్రకటించు అని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ అన్యజనులలో ఆయన మహిమను ప్రచురము చేయుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. ఇక్కడ దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు ఏమని అంటే, ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురపరచండి, సమస్త జనులలో ఆయన మహిమ కార్యాలను
ప్రచురపరచండి. మన జీవితాలలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి సాక్షి జీవితం మనం జీవించాలి. సాక్ష్యం ఇచ్చే జీవితం మనం జీవించాలి. దేవుణ్ణి మహిమపరిచే జీవితం మనం జీవించాలి. దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు అందించే జీవితాన్ని మనం జీవించాలి. కానీ మనల్ని మనము ముఖస్థుతి చేపించుకుంటూ, మనల్ని మనం పొగిడించుకుంటూ, మనము అసమాధానానికి పాత్రలుగా జీవించొద్దు అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ దేవునికే చెల్లాలి. కాబట్టి నిత్యము సాక్ష్యం ఇస్తూ ఉండు. ఏ రీతిగా పడిపోయిన స్థితిలో నుంచి, అసమాధానకరమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేపాడు, ఏ రీతిగా అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచి ముట్టి సంపూర్ణమైన ఆరోగ్య దిశలోకి దేవుడు నడిపించాడు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోకుండా, ఆయన గంభీరమైన కార్యాలు మర్చిపోకుండా నువ్వు నిత్యము దేవుని స్తుతించేవాడిగా, నువ్వు నిత్యము దేవుని గణపరిచేవాడిగా నువ్వు ఉండాలి అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. 10వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. దేవుడు రాజ్యం చేయబోతున్నాడు. దేవుడు రాజ్యము వస్తుంది. దేవుని రాజ్యంలో మనం జీవించాలి. దేవుడు తీర్పు తీరుస్తాడు. మన నడవడిని బట్టి, మన మాటను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన చూపును బట్టి, మన పడకను బట్టి, మన కదలికలను బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధానంలో గడగడ వణకండి. దేవునికి భయము, భక్తితో జీవించండి. దేవుని నామాన్ని మాత్రమే స్తుతించండి. దేవుని నామాన్ని మాత్రమే కనపరచండి. ముఖ స్తుతి ఆపేయండి. మనుషులను మెచ్చుకోవడం ఆపేయండి. మనుషులను పొగడం ఆపేసి దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుని ద్వారానే సమస్తము సాధ్యమైంది అన్న సత్యాన్ని ఎరిగి దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి. దేవునికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించండి అని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. న్యాయంను బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ఇక్కడ దావీదు మహారాజు ప్రకృతి గురించి రాస్తుంటున్నాడు. ప్రకృతి యావత్తు, భూమి యావత్తు ఏ రీతిగా సంతోషిస్తూ ఉందో, ప్రకృతి యావత్తు ఏ రీతిగా సంతోషిస్తుంటుందో, దేవుని రాజ్యం వచ్చే సమయంలో, దేవుడు రాబోతున్న సమయంలో, దేవుడు తన రాజ్యాన్ని స్థాపించే సమయంలో ఏ రీతిగా భూమి సంతోషిస్తుందో, ఏ రీతిగా ఆకాశం సంతోషిస్తుందో, ఏ రీతిగా సముద్రము దాని దిగంతంలో ఉన్నవన్నీ ఘోషిస్తూ ఉంటున్నాయో, పొలంలో దాని వడగండ్లను సర్వమును యెహోవా సన్నిధి హర్షించునుగాక, వనవృక్షములు ఉచ్చాధ్వని చేయునుగాక, భూజనులను తీర్పు తీర్చకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. జనులకు ఆయన తీర్పు తీర్చే రోజు, జనులకు తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్న విధానాన్ని బట్టి ఈ మానవుడు పాపంలో జీవిస్తూ ప్రకృతికి ఆటంకంగా, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేసిన విధానాన్ని బట్టి, సముద్రాన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన విధానాన్ని బట్టి, భూమిని ఎక్స్ప్లాయిట్ చేసిన విధానాన్ని బట్టి, అక్రమంగా, అన్యాయంగా, అవినీతిగా జీవించిన విధానాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతూ ఉంటున్నాడు. దేవుడు మానవుల మీదకి వ్యాజ్యం ఆడబోతూ ఉంటున్నాడు. దేవుడు రాబోతుంటున్నాడన్న వార్తను విని భూమి, ఆకాశము, సముద్రము, వనవృక్షాలు, వడగండ్లు ఇవన్నీ కూడా హర్షిస్తున్నాయంట, సంతోషిస్తున్నాయంట. ఎందుకంటే మానవుడు ఇంతకాలము అక్రమంగా, అవినీతిగా జీవించిన విధానాన్ని బట్టి వాడికి తీర్పు తీర్చే దేవుడు రాబోతున్నాడని సంతోషిస్తున్నాడంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, సమాధానంతో జీవిద్దాం, సమాధానమును అందించే వారిగా ఉందాం. కొట్లాటలకు, అల్లర్లకు తావివ్వకుండా, కొట్లాటలకు, అల్లర్లకు దూరంగా ఉంటూ అసమాధానాన్ని సృష్టించే వారిగా మనం ఉండకుండా, మనం ఎక్కడున్నా అక్కడ దేవుని సమాధానము అందించేవారిగా, దేవుని యొక్క విలువలను చూపించేవారిగా, దేవుని యొక్క మంచి మాటలు వినిపించేవారిగా, దేవుని యొక్క ఆరాధన ఆత్మతో, సత్యముతో జరిగించేవారిగా మనం ఉండాలని
దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. ఆ రీతిగా మనం జీవించినట్లయితే ఈ యొక్క అనిశ్చిత పరిస్థితులలో, ఈ గందరగోళ పరిస్థితులలో, ఈ సవాళ్ళతో కూడుకున్న జీవితంలో, ఈ సవాళ్ళతో కూడుకున్న జీవిత యాత్రలో దేవుని సమాధానము మన మీద ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే మనల్ని మనము స్వవిమర్శన చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తామనే తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తామని తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క మహిమలో మనం ప్రవేశించాలని నిరీక్షణతో విశ్వాసంలో జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క సమాధానం చేత మనము, మన కుటుంబాలు, మన సంఘాలు నింపబడతాయి. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ అనిశ్చిత పరిస్థితులలో, కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితులలో, ఒమిక్రాన్ మానవుల మీద దండయాత్ర చేస్తున్న పరిస్థితులలో భూమి మీదకి సమాధానము అన్న అంశాన్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రము. ఏ రీతిగా భూమి మీదకి సమాధానంను తీసుకురాగలుగుతామో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రము. సమాధానానికి పాత్రలుగా, సమాధానము అందించేవారిగా, నీ సమాధానంను భూలోకంలో స్థాపించే సాధనాలుగా మేము జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని, అల్లర్లను సృష్టించకుండా, గొడవలను సృష్టించకుండా, అల్లర్లకు గొడవలకు తావివ్వకుండా వాటికి దూరంగా పారిపోయి నీ నామాన్ని మహిమపరుస్తూ, నీ సమాధానమును అందరికీ అందిస్తూ, నీ సమాధానములో బిడ్డలందరూ జీవించడానికి, నీ సమాధానంను ఆస్వాదిస్తూ బ్రతకడానికి, చీకటిలో మునిగి తేలుతున్న వారిని, పాపపు ఊపిలో మునిగి తేలుతున్న వారిని ఈ రక్షణ సునాదంలోకి, ఈ రక్షణ జ్యోతిలోకి, ఈ వెలుగులోకి నడిపించే సాధనాలుగా మా అందరినీ వాడుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన గాక. ఆమెన్.